ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రజ్ఞ గలవారే ప్రతిజ్ఞలు నిలబెట్టుకోగలుగుతారు. కఠినమైన దాన్ని సహించగల ఆత్మశక్తి గలవారు, శీలవంతులు, సత్యదీక్ష గలవారు తమ కోసం కాక ఇతరుల కోసం లోకక్షేమం కొరకు ప్రతిజ్ఞ పడతారు. శంతనుడు గంగా వియోగంతో కొన్ని నాళ్లు బాధపడ్డాక ఒకనాడు అతిలోక సౌందర్యవతి అయిన సత్యవతిని చూశాడు. మొదటి చూపులోనే ఆమెకు అంకితమైపోయాడు. ఆమె తండ్రి దాశరాజుతో తాను ఆమెను వివాహం ఆడదలిచినట్లు చెబుతాడు. దాశరాజు షరతు పెడతాడు, సత్యవతి సంతానమే రాజ్యమేలాలని. అప్పటికే శంతనుడికి గంగాదేవి చివరి సంతానంగా జన్మించిన దేవవ్రతుడు యుక్త వయస్కుడై ఉన్నాడు. దేవవ్రతుడు అంటే భీష్ముడు. అతడు అన్ని విధాలా రాజ్యార్హత కలిగి ఉన్నాడు. అతడిని విస్మరించి కేవలం తన మోహముచ్చట తీర్చుకోవడం కోసం వేరొకరికి రాజ్యాన్ని కట్టబెట్టడానికి మనస్కరించక శంతనుడు మౌనంగా వెనుదిరిగాడు. కానీ మనోవిచారం కుంగదీస్తూ ఉంది. తండ్రి వెదకు కారణం తెలుసుకున్న దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్ళి అతడి అభిష్టం మేరకు తాను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని, సత్యవతి సంతానానికి రక్షకుడిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా ప్రసిద్ధికెక్కాడు. తర్వాతి కథ మనకు తెలిసిందే. మనకు తెలియాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. ప్రతిజ్ఞ చేయటం సులువు, దాన్ని నిలబెట్టుకోవటం ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. అర్జునుడికి అటువంటి ఇక్కట్లు కలగడం భారత కథలో కనిపిస్తుంది. బ్రాహ్మణ బాలుని రక్షించబోయినప్పుడు శరవారధి మీద ఆంజనేయుడు నిలబడినప్పుడు, చివరకు సైంధవుడి తలను సూర్యాస్తమయంలోగా ఛేదించలేకపోయినప్పుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమై శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ప్రాణాలు దక్కించుకుంటాడు. భీష్ముడి ప్రతిజ్ఞలు కూడా అలాంటివే. మానవులే కాదు, సమస్త సృష్టి పరమాత్మ అంశేనని శాస్త్రాలు చెబుతున్నాయి. మానవుడిగా ఇల మీదకు వచ్చే మునుపు జీవుడు తాను సత్కర్మలను చేసి సజ్జనుడిగా జీవిస్తూ పరిశుద్ధ ఆత్మగా తిరిగి వస్తానని పరమాత్మ ముందు ప్రతిజ్ఞ చేస్తాడని కల్కి ధర్మం చెబుతుంది. అష్టవిధ మాయల ఉచ్చులో చిక్కి తన ప్రతిజ్ఞ మరచి ఊహ వచ్చిన నాటి నుంచి మృత్యు కబలించే వరకు అకృత్యాలతో ఆత్మను మలినం చేసుకుంటున్నాడు మానవుడు. మాయా ప్రభావం వల్ల తాను అలా ప్రవర్తించానని, తప్పు మాయదేనని, తమది కాదని కొందరు అతి తెలివితో వాదించవచ్చు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత ఉండనట్లే మాయను జయించనిదే ఉద్ధరణ జరగదు. మన ప్రవర్తనను మనమే క్రమశిక్షణాయుతంగా మలుచుకోవాలి. ప్రతి క్రమశిక్షణకు మారుపేరు ఓంకారనాదం ద్వారా శబ్ద బ్రహ్మతో లయం పొందినట్లే కఠిన క్రమశిక్షణతో ప్రకృతితో మన శరీరం లయం పొందగలదు. అప్పుడు మన శరీరంలో ఆధ్యాత్మిక శక్తి స్థిరపడుతుంది. అంతరంగం అందాల కోవెలగా మారిపోతుంది. అప్పుడు అనుక్షణము మనం దైవం మెచ్చే రీతిగా ప్రవర్తించగలుగుతాం. భగవంతుడికి ఇచ్చిన సత్ప్రవర్తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలుగుతాం. ప్రతిజ్ఞ చేయటం ఒక ఎత్తు, నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఇదండి, మనం ప్రతిజ్ఞ చేసి వచ్చాం కాబట్టి మనం అందరము భగవంతుడి బాట పట్టాలి. భగవంతుని రోజు ప్రతిజ్ఞ ప్రేయర్ చేద్దాము. మరణాన్ని జయించడం ఎలా? శుక్ల యజుర్ సంహితలో ఒక గొప్ప మంత్రం మృత్యుంజయ మహామంత్రంగా ప్రసిద్ధి ఎక్కింది. అకాల మృత్యువునే కాదు, అవపానకాల మృత్యువును జయించడానికి ఈ మంత్రం తోడ్పడుతుందని పెద్దలు చెబుతారు. ఆ మంత్రార్థం ఇది: పండిన దోసకాయ ఎవరి ప్రయత్నం లేకుండా తీగ నుంచి ఎలా విడిపోతుందో అలా నేను అనాయాసంగా మరణించాలి. స్వర్గం నుంచి కానీ ముక్తి నుంచి కానీ నేను పతితుణ్ణి కారాదు అని జీవి చేసే ప్రార్థన అది. ఎలా మరణించాలో కోరుతూ చేస్తున్న ఈ ప్రార్థనను మరణాన్ని జయించడానికి చేసే ప్రార్థనగా మన పెద్దలు ఎందుకు భావించారన్నది ప్రశ్న. రహస్యం ఎక్కడుందంటే దోసకాయ పోలికలో ఉంది. పండిన దోసకాయ తీగ నుంచి విడిపోయే సమయానికి దాని ముచికకు కానీ తీగకు కానీ ఇక ఏ విధమైన గుర్తులు మిగలవు. ఇప్పటిదాకా ఆ రెండు గట్టిగా ఒకదాన్నొకటి పట్టుకొని ఉన్నాయన్న అనుమానం కూడా రాదు. అలాగే ఆత్మకు ఈ దేహంతో గల సంపర్కాలన్నీ ప్రాణం విడిచిపెట్టే నాటికి పూర్తిగా తెగిపోవాలి. మృత్యువును జయించడం అంటే అదేలాగో మనకు భాగవతంలో పరీక్షితు కథ వింటే తెలుస్తుంది. తాను ఒక మునికి చేసిన పరాభవానికి ఫలితంగా పాము కాడుతో మరణిస్తాడనేది పరీక్షితుకు శాపం. ఆ శాపాన్ని వమ్ము చేయడానికి రాజుగా తాను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. నేను మరణించరాదు అనే సంకల్పంతో గట్టి బందోబస్తు చేసుకున్నాడు. కాలక్షేపం కోసం భాగవత పురాణ శ్రవణం ఏర్పాటు చేసుకున్నాడు. అదిగో అక్కడ వచ్చింది మార్పు.
భాగవత కథలో అర్థమయ్యేసరికి మృత్యువును జయించడం ఎలాగో తెలిసిపోయింది. ఎక్కడెక్కడో దాక్కొని చావు నుంచి పారిపోవడం కాకుండా మరణాన్ని ఎదుర్కొనే ఉపాయం పరీక్షిత్తుకు బోధపడింది. మృత్యువును జయించడం అంటే మృత్యు భీతిని జయించడమే అన్న పరమ సత్యం తెలిసి వచ్చింది. ఇంతకాలము తక్షకుడనే పాము దేన్ని కాటు వేయనున్నదో దాన్నే తాను నేనుగా భావించాడు. పుడుతూనే మృత్యు లక్షణాలతో పుట్టే దేహాన్నే ఇన్నాళ్ళు నేనుగా భ్రమపడ్డానని అతడికి అర్థమైంది. ఈ శరీరాన్ని స్వీకరించక ముందు తాను ఉన్నాడు, ఈ శరీరాన్ని విసర్జించాక తాను ఉంటాడు. మధ్యలో వచ్చిపోయేది దేహమే గాని తాను కాడు. ఇక తనకు మృత్యువు ఎలా వస్తుంది? ఇది పరీక్షిత్తుకు తేడపడిన విషయం. అది తెలిస్తే పండిన వెలగపండు గుళ్ళకు అంటుకోకుండా ఉన్నట్లు తాను దేహానికి అంటుకోకుండా ఉండటం తెలుస్తుంది. దేహాన్ని గుల్లలా ఉంచుకోవడము చేతనవుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ గుళ్ళను వదిలించుకోవడము తేలికవుతుంది. మృత్యు అనే పదానికి ఉపనిషత్తులో ఏమరుపాటు అని అర్థం చెప్పాయి. ఏమరుపాటు అంటే గమనించకపోవడము, తెలియకపోవడము. నేను అంటే ఏమిటో తెలియకపోవడం, గమనించకపోవడమే మృత్యు అన్నమాట. పరీక్షిత్తు భాగవతం వినకముందు మృత్యువుకు భయపడ్డాడు. వినడం పూర్తయ్యేసరికి మృత్యువుని జయించాడు. అతడి విషయంలో భాగవతం తెలియకముందు నేను వేరు, భాగవతము అర్థమయ్యాక నేను వేరు. అందుకే చివరికి తక్షకుడు నన్ను కాటు వేయడు అన్నాడు. ఎందుకంటే అతడు కాటు వేయగలిగేది పైగుళ్లను, అంటే ఈ శరీరాన్ని మాత్రమే, దేహాన్ని మాత్రమే. మృత్యుతో బంధం తొలగించు, అమృతంతో బంధం మిగుల్చు అనేది ఆ ప్రార్థన సారాంశం. అలా మృత్యువు నుంచి విడిపించమని చేసే ప్రార్థన కనుకనే అది మృత్యుంజయ మంత్రం అయింది. ఇప్పుడు చెప్పండి, మనిషి విడిచిపెట్టవలసినది ప్రాణాన్న దేహాన్న? మృత్యువును జయించడం అంటే మృత్యు భీతిని జయించడమే. చూడండి, దేహం వేరు, ఈ జీవుడు వేరు, ఈ పరమాత్మతో సంబంధమైన లోపల ఉన్న చైతన్యం వేరు. చూడండి, దాన్ని బాగా ఆలోచించండి, విచారణ చేయండి. రోజు భగవత్ చింతన చేస్తే తెలుస్తుంది. సోహమండి. మత చిహ్నాల వైశిష్టం. తెలియని దాన్ని తెలియజేసే విధంగా బోధించడానికి, అమూర్త వస్తువులను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించడానికి ప్రతీకలు ఉపయోగపడతాయి. మనం మాట్లాడే భాష కూడా చాలా వరకు ప్రతీకల గుర్తులతో కూడుకున్నదే. గణిత శాస్త్రంలో వీటి ప్రాముఖ్యం చాలా హెచ్చు. విజ్ఞాన శాస్త్రంలోనే కాక మతంలో కూడా ఈ చిహ్నాల అవసరం ఎంతైనా ఉంది. మనం కొన్ని భావాలను స్పష్టంగా నిరూపించాలంటే ప్రతీకలు వాడకం తప్పదు. ఓంకారం హిందూ మతంలో ఎంతో ముఖ్యమైనది. ఈ జగత్తును శాసించే అద్భుత శక్తికిది ఓ సంకేతం. పరబ్రహ్మకు సర్వోత్కృష్టమైన ప్రతీకే ఓం. దీన్నే ప్రణవం అని కూడా అంటారు. ఓంలో ఆ ఊమ అనే 3 వర్ణాలు మిళితమై ఉన్నాయి. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, మా అంటే అమ్మ అని అర్థం. ఈ 3 పనులను నిర్వర్తించే పరమాత్మే ఓం అక్షర సంకేతం. వేదాలు, ఉపనిషత్తులు కూడా దీని మహత్తును చాటుతున్నాయి. ఓంకారంతోనే హిందూ మత కర్మకాండలు ఆరంభమవుతాయి. బౌద్ధుల ప్రతీక ధర్మచక్రం. తొట్టతొలుత బుద్ధుడు సారనాథ్లో ఓ 5 శిష్యులను కూర్చుండబెట్టుకొని తన ఉపదేశాన్ని అందించాడు. ఆ రోజు ప్రారంభించింది ధర్మ బోధన వ్యాసంగమే. ధర్మచక్ర ప్రవర్తన అయింది. శిష్యగణానికి బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని బోధించాడు. ఈ 8 అంశాలకు ఆ చక్రంలోని 8 ఆకులు ప్రతీకలు. ధర్మచక్రం మధ్య కుండ మీద 3 చుక్కలుంటాయి. దుఃఖహేతువైన దుష్టచింతన, అజ్ఞానం, కామం అనే 3ంటికి 3 చుక్కల సంకేతాలు. పరిణామశీల జగత్తును, దాని క్షణికత్వానికి ఈ చక్రం సూచిస్తుంది. జైన మతస్థులు నెలవంక, స్వస్తికం మధ్య ఒక చక్రంతో కూడిన అరచేతిని తమ మత ప్రతీకగా వ్యవహరిస్తున్నారు. రత్నత్రయంగా పిలిచే సద్విశ్వాసం, సద్జ్ఞానం, సత్ప్రవర్తన అనే 3ంటి ద్వారా మానవ జాతికి విమోచన సాధ్యమని మత ప్రతీకలోని ఆ అరచేయి సూచిస్తుంది. స్వస్తికం అంటే స్వస్తిక్, మంగళప్రద చిహ్నం. దానిపై ఉండే 3 చుక్కలు ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలకు గుర్తులు. చంద్రవంక మోక్షం పొందిన వారు నివసించే పరలోకానికి చిహ్నం. ఇస్లామిక్ సంస్కృతికి ప్రధాన చిహ్నాలు నెలవంక, నక్షత్రము. ఆటోమన్ తుర్కులు బైజాంటైను సామ్రాజ్యాన్ని జయించినప్పుడు ఆ సామ్రాజ్యపు సైనిక లాంఛనమైన నెలవంక నక్షత్రం గుర్తును
సంగ్రహించారు. లోకయాత్రలో అలసిన బాటసార్లకు చల్లని వెలుగునిచ్చేవాడు చంద్రుడని, అల్లాను చేరే మార్గాన్ని నక్షత్రం నిర్దేశిస్తుందని వారి విశ్వాసం. యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణాలర్పించాక క్రైస్తవులకు శిలువ మత చిహ్నమైంది. పార్సీల మత్వాన్ని జొరాస్ట్రియనిజం అంటారు. ఈ మత ప్రవక్త జొరాస్ట్రియర్ జెరమిస్ట్రా అని చెబుతారు. ఈ మతస్థులకు అగ్ని దివ్య పురుషుడు. అగ్ని సర్వ కల్మశాలను దహించి వేస్తుంది కనుక అది పరిశుద్ధమైందని, సర్వజీవుల్లోనూ ప్రకాశించే వెలుగు అగ్నేనని భావిస్తారు. వారి ఆలయాల్లో అగ్ని ఆరిపోకుండా నిరంతరం ఉండే విధంగా ఎంతో జాగ్రత్త వహిస్తారు. ప్రపంచంలో ప్రతి మతానికి ఒక ప్రతీక ఉంటుంది. మతాలు మత చిహ్నాలు వేరైనా మనుషులంతా ఒకటేననే మత చిహ్నాలన్నీ పరమాత్మను చేరుకునే మార్గాన్నే సూచిస్తున్నాయనేది మాత్రం మరవకూడదు. మతాలు మత చిహ్నాలు వేరైనా మనుషులంతా ఒకటే. ఇదండి, మానవులంతా ఒకటే అని చెప్పడానికే ఈ కథ. అలా ఉండకపోతే భగవద్వాణి ఎక్కడ వినిపించినా దాని అంతరార్థమల్లా ఒక్కటే. మనిషి ఎక్కడికక్కడ తన విధులను 100% నిక్కచ్చిగా నిజాయితీగా నిర్వర్తించమన్నదే. అవినీతి, బంధుప్రీతి లాంటివి దడి చేయవద్దన్నదే. అవసరమైన చోట కడువుగా ప్రవర్తించి తీరాల్సిందే. అంత మాత్రం చేత ఎప్పుడూ అలాగే ఉండిపోమని కూడా కాదు. మాట తీరు శూలపు ములుగుల్లా ఉన్న మనసు మాత్రం నిరంతరం వెన్నలా మృదువుగానే ఉండాలి. ఇలాంటి స్వభావం సత్పురుషుల దగ్గర ఉంటుంది. సత్పురుషులు తమ మృదు మధుర వచనాలతో కాగల కార్యాలను ఎన్నింటినో సాధిస్తారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది అలా మృదు స్వభావంతో ప్రవర్తిస్తుంటే అదేదో చేతకానితనమని భ్రమించి కొందరు ఎదురు తిరుగుతుంటారు. అలాంటప్పుడు సత్పురుషులు అంతటి మృదు స్వభావాన్ని క్షణం పాటు పక్కన పెట్టి కాఠిన్యాన్ని ప్రదర్శిస్తారు. అలా ప్రదర్శించాలి కూడా. ఈ విషయాన్నే సమర్థించేందుకు తరతరాలుగా ఓ పురాణ సంబంధమైన కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు ఓసారి నారాయణ నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనను చూసి ఓ సర్పం త్వరగా ముందుకు వచ్చి తన శిరస్సుతో నమస్కరించింది. అంతేకాక తనకు ఇక మీదట మోక్షాన్ని పొందాలన్న కోరిక ఉన్నట్లు చెప్పి అందుకు తానేమి చేయాలో సూచించమంది. వెంటనే నారదుడు ఈ క్షణం నుంచి ఎవరినీ కాటేయకుండగా ఉండు అని చెప్పి తన దోవను తాను వెళ్ళిపోయాడు. నారదుడి మాటలను తలకెక్కించుకున్న ఆ సర్పం తన తలలో ఉండే విషాన్ని అక్కడే అణిచేసుకొని ఎవరి జోలికి పోకుండా ఏదో పక్కన పడి ఉండి కాలం గడుపుతోంది. భీకరంగా కోరలు సాచి కాటు వేసి ఆ సర్పం ఉన్నట్టుండి ఒక్కసారి సాధు జంతువులా అయిపోయింది. అది నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువులోని కప్పలు ఆ పాము చుట్టుకొని ఉండటాన్ని చూసి మొదట పాము నాటకమాడుతున్నదేమో అనుకున్నాయి. కానీ ఎన్ని రోజులైనా అలాగే ఉండడంతో కప్పలకు పామును చూసి అలసనిపించింది. దాని ముందుగానే గెంతుతూ పోవడము, ఆ తర్వాత దాని మీద నుంచి గెంతుతూ పోవడము చేయసాగాయి. చివరకు చిరుకప్పలు కూడా సాధు స్వభావంతో ఉన్న ఆ సర్పం దగ్గరకు చేరి దాన్ని కొరకటము, గిల్లెటం లాంటి పనులు చేయసాగాయి. ఆ పాముకు చాలా సందర్భాల్లో కోపం వచ్చింది. కానీ మోక్షం పొందాలన్న కోరిక నారదుడి ఉపదేశం గుర్తొచ్చి మెదలకుండా ఉండిపోయింది. ఒక రోజున నారదుడు మళ్ళీ అదే మార్గాన వచ్చాడు. అప్పుడు ఆ పాము నారదుడికి ఎదురు వెళ్ళి నమస్కరించి ఆయన ఉపదేశం విన్నందువల్ల తాను పొందుతున్న అవమానాన్ని, బాధను వివరించి ఇలా చెప్పావేంటి స్వామి అన్నది. అప్పుడు నారదుడు ఆ పాముతో, నేను నీ విషపు కోరలతో ఎవరిని కాటేయవద్దన్నాను, కానీ నిన్ను నువ్వు రక్షించుకోవటానికి ఎదుటి వారికి హాని కలగని విధంగా బుసలు కొట్టవద్దనో కోపాన్ని ప్రదర్శించవద్దనో చెప్పలేదు కదా. చెప్పిన సూక్తుల్లోని అంతరార్థాన్ని సరిగ్గా అవగతం చేసుకుని నడుచుకోవాలి కదా అన్నాడు. అప్పుడు పాముకు తన కర్తవ్యం ఏమిటో బోధపడింది. అందుకే సత్పురుషులు ఎంతో శాంతంగా ఉన్నా ఒక్కొక్కప్పుడు కోపాన్ని ప్రకటిస్తున్నట్లు కనిపిస్తుంటారు. ఆ క్షణం పాటు అలా వారు ఉండకపోతే ఈ కథలో ఉన్న పాములాగా బాధల పాలు కావాల్సి వస్తుంది. సత్పురుషులు ప్రదర్శించే ఆ కోపంలో స్వార్థం ఉండదు, మృదు స్వభావం ఉండాలి. అవసరమైతే కాఠిన్యాన్ని ప్రదర్శించాలి. అదండి, అవసరాన్ని బట్టే కోపాన్ని వాడుకోవాలి. సోహమండి. అద్దం మీద ఆవగింజలు, అవి ఎటు పరిగెడతాయో తెలియదు. ఎంత వేగంగా వెళతాయో, ఏ అంచును తాకి ఏ అనుభవాన్ని పొందుతాయో తెలియదు. మంచి అనుభవం అయితే మా భాగే, బొప్పి కట్టే అనుభవం అయితే ఈ ఆవగింజలు లెక్కకు ఎన్నంటే 5, 6ది ఓ పెద్ద గింజ ఉంది. మొదట 5 పంచేంద్రియాలని, 6ది మనసు అని గుర్తిస్తే మనస్సు అన్నది పంచేంద్రియాల ద్వారా తానే వ్యవహరిస్తూ
వాటి తాలూకు అనుభూతులను అనుభవిస్తూ అన్నింటికి తానే అన్నంత ధీమాతో వ్యవహారం నడుపుతుంది. తానే వ్యక్తి బంధానికి మోక్షానికి కారణం. అందుచేత 5 ఇంద్రియాల గుర్రాలని, దేహం రథమని, బుద్ధి అనే పగ్గము గట్టిగా పట్టి జాగ్రత్తగా నడిపి గమ్యం చేర్చగల సారథి అంటూ ఒకడు లేకపోతే రథము ఎక్కడన్నా బోల్తా కొట్టవచ్చని, అంచేత వేగానికి సాగుదలకి కారణమైన మనసును అదుపులో పెట్టడం అవసరమని చెబుతారు. ఈ మనసే వివిధ భూమికల్లో వేరు కార్యాలు నిర్వహిస్తుంది. ప్రస్తుత సందర్భంలో దాన్ని చిత్తం అనవచ్చు. చిత్తాన్ని అదుపులో పెట్టాలి. బుద్ధి సద్వివేక చాతుర్యం చేత మంచి మార్గంలో నడిపించాలి. మనసుకు ఎన్నెన్నో ప్రవృత్తులు రేకెత్తి బతుకును కల్లోలపరచకుండా నిరోధించాలి. అలా చేయడమే యోగం. ఇంతకు పంచేంద్రియాల వల్ల మనకు ప్రాప్తించిన బాధ ఏమిటి? చెవికి శబ్దగ్రహణ శక్తి ఉంది. మంచి విషయాన్నో, విద్యనో, గానాన్నో, వేదాన్నో ఏదైనా సర్వే సద్విషయాన్ని వింటే సరి. లేకుంటే అవాకులు, చెవాకులు, నీలాపనిందలు, హింసలు, కుట్రలు వీటి తాలూకు బోగట్టు వింటుంటే ఎప్పటికి సార్థకము. అలాగే చర్మానికి స్పర్శ కూడా సుఖదాయకము, సౌమనస్యకరం, సంతోషకరం అయితే సరి. అన్యమైతే ఆరోగ్య భ్రష్టత, కంటికి ఉన్న దర్శన శక్తి, మంచి దృశ్యాలను చూస్తే సరి, లేదా పతనమే. ధనుర్దాసు అనే ఆసామి అందమైన ప్రియురాలి కళ్ళకు శీతావాత తాపగ్లాసాన్ని కలగకుండా గొడుగు పట్టుకొని వెంట వెళ్ళేవాడని భగవద్రామానుజుల్ని అతన్ని పిలిచి అంతకంటే అందమైన రంగనాథ స్వామి నేత్రాలను చూపించి ధ్యేయం మార్చి సాధనా మార్గం నిర్దేశించారని వృత్తాంతం. ఇక నాలుకతో నానా భ్రష్టుల పరిచి భ్రష్ట రుచుల్ని ఆస్వాదించి ముక్కుతో దిమ్మెరపోయే తాపులను ఆగ్రానించి పతనం కావద్దని నిర్దేశం. ఇదే చిత్తవృత్తి నిరోధం. సాధ్యమా? సులభ సాధ్యం కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు. మంచి నాదాన్ని ఉపాసించి సుఖశీతల రమ్యస్పర్శను మాత్రమే ఆహ్వానించి విశిష్ట సద్రూపాన్ని దర్శించి నాలుకి స్నిగ్ధము రమ్యమైన సాత్విక ఆహారాన్ని గ్రనేంద్రియానికి ఆహ్లాదకర సౌమ్య పరిమళాన్ని అందిస్తే యోగసిద్ధికి బాట వేసినట్టు. యోగం మాట అలా ఉంచి నిత్య జీవిత వ్యవహారంలోనే ఈ సాధన కష్టంగా ఉండేట్టుందే, ఏమిటి చేయడము? సరిగ్గా ఇలానే ఆలోచించిన అర్జునుడు స్వామిని అడిగాడు. మనసు చంచలంగా ఉంది, పైగా దానికి బోలెడంత బలమున్నది. దాన్ని అదుపు చేయడము గాలిని ఆపడం లాంటిది. ఎలాగా? స్వామి నిజమేనయ్యా, కానీ కొంచెం అభ్యాసం చేసి చూడు అన్నాడు. ఏమిటా అభ్యాస పద్ధతి? క్రమక్రమంగా సాధన చేయాలి. వృత్తులకు విశ్రాంతి కల్పించాలి. బుద్ధి ద్వారా మనసును పట్టుకోవాలి. దాన్ని ఆత్మలో స్థిరం చేసి పరమాత్మను ధ్యేయం చేసుకొని వ్యవహరించాలి. స్వామి బోధలో చక్కని మనస్తత్వ రహస్యం కూడా ఉంది. ఏదన్నా ఒక విషయం మీద అదే పనిగా ప్రసరించే ఏ ఇంద్రియ శక్తినైనా ఉన్న ఫలానా హఠాత్తుగా నిగ్రహించడం సాధ్యం కాదు. నిగ్రహించే కొద్దీ గోడకు తాగిన బంతిలాగా మరింత వేగం పుంజుకుంటుంది. పసివాడి చేతుల్లో ఉన్న బొమ్మనే ఏదైనా వస్తువునో ఎంత పెనుగులాడినా లాక్కోవడం కష్టం. అంతకంటే అందమైన పెద్ద బొమ్మనో వస్తువునో ఇస్తే దీన్ని వదిలి దాన్ని పుచ్చుకుంటాడు. నిగ్రహం వద్దు, క్రమగ్రహణం కావాలి అని స్వామి ఆదేశం. నిత్య జీవితంలో మానవజాతి సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే కొంత సదాచార సంపత్తి అలవాటు చేసుకోవాలి. మంచి విషయాలు చెప్పాలి, వినాలి. ఉదాత్త భూమికలను తీసుకొని వెళ్ళే దృశ్యాలే చూడాలి. శీతోష్ణాల సమన్వయ స్పర్శని, సాత్విక భావ సంపత్తిని పెంచే ఆహారాన్ని స్వీకరించాలి. మానసోల్లాసాన్ని కలిగించి ఔదాత్యాన్ని అలవరిచే సుగంధాన్ని ఆహ్వానించాలి. ఈ సదాచారం సాధనగా క్రమదశలో యోగసిద్ధికి ప్రతి మానవుడు అర్హుడే. మనసు కల్లోల పడకుండా నిరోధించడమే యోగము. థ్యాంక్ యూ. సోహం అండి.